నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు నిజాయితీ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వీరాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే మోతుబరి రైతు ఉండేవాడు. అతని దగ్గర ధనయ్య అనే అత్యాశపరుడైన పనివాడు ఉన్నాడు. రంగయ్య అతన్ని ఎంత బాగా చూసుకున్నా, అడిగిన దానికన్నా ఎక్కువ సొమ్ము వస్తువులు ఇచ్చినా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ అసంతృప్తితో గడుపుతుండేవాడు. అంతేకాదు, అతని కళ్ళు ఎప్పుడూ రంగయ్య డబ్బు దాచిపెట్టే మీదే ఉండేది. దాని తాళం చెవి ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతుందా, ఎప్పుడు అందులోని డబ్బుతో ఉడాయిద్దామా అనుకుంటూ ఉండేవాడు. అప్పుడప్పుడు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేశాడు. రంగయ్య భార్య మాత్రం ఇతన్ని కనిపెట్టి ఉండేది. భర్తను కూడా హెచ్చరించేది. కానీ రంగయ్య ఆమె మాటలు పట్టించుకునేవాడు కాదు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి రంగయ్య దగ్గరకు వచ్చి, అయ్యా, నేను పని మానేసి వెళ్ళిపోతాను. నేను ఎంత నిజాయితీగా పనిచేస్తున్నా మీరు నన్ను పూర్తిగా నమ్మడం లేదన్నాడు ధనయ్య. దానికి రంగయ్య, అదేంటి ధనయ్య, నీకు ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంది. ఏం అవసరమున్నా తీసుకోవచ్చు, కావాల్సింది తినొచ్చు, చివరికి నా పెట్టె తాళాలు కూడా అందుబాటులో ఇక్కడే ఉంటాయన్నాడు. ఓ చెవుట వేలాడుతున్న తాళాల గుత్తిని చూపించి వెంటనే అతను గబాల్న ఆ తాళాలతో పెట్టె తెరుచుకోవడం లేదే అంటూ నోరు జారి నాలుక ఖర్చుకున్నాడు. అడిగినప్పుడల్లా నేను డబ్బు ఇస్తుండగా తాళాలతో నీకు పనేమొచ్చింది ధనయ్య? నీ తీరు గురించి నా భార్య చెప్తున్నా నేనే పట్టించుకోలేదు. ఇక చాలు, నీకు రావాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే వెళ్ళిపో అన్నాడు రంగయ్య కోపంగా. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ ఇల్లు వదిలాడు ధనయ్య. సమ